వెల్కమ్ టు ప్రజ్ఞ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఇవాటి టాపిక్ వచ్చేసి దేశవ్యాప్తంగా భిన్నమైన వాతావరణం నెలకొన్నాయి. రైతులు సాగు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక చోట వర్షాలు కురుస్తున్నాయి, మరో చోట భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ విభిన్న వాతావరణం ఎందుకు చోటు చేసుకుందో ఈ వీడియోలో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ప్రతి సంవత్సరం మే నెల మధ్యలోనే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యి నైరుతు ఋతుపవనాలు ఎప్పుడైతే కేరళ తీరాన్ని తాకుతాయో అప్పుడు వర్షాలు కురిసాయి. రైతులు రోణి కార్తెలోనే విత్తనాలు నాటుకునేవారు. సరే, ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతు. మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంది. గతంతో పోల్చుకున్నట్లయితే రెండు విభిన్న వాతావరణాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈరోజు వర్షం కురుస్తూ ఉంది, రేపట్లోగా భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఒకచోట భారీగా వర్షం కురుస్తుంది, మరో చోట వర్షం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితి. దీని ప్రభావం ఏంటంటే ఎల్ నినో ఎఫెక్ట్. ఈ ఎల్ నినో ఎఫెక్ట్ వలన వాతావరణంలోన విభిన్న వాతావరణం అనేది చోటు చేసుకుంది. పసిఫిక్ మహాసముద్రంలోన భారీ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ వాతావరణం మార్పులు జరిగింది. ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగితే మనకెందుకు వాతావరణంలో మార్పులు జరుగుతాయా అని మీరు అనుకుంటుండొచ్చు. ఈ విషయాన్ని కూడా మీకు వివరిస్తా. ఎప్పుడైతే పసిఫిక్ మహాసముద్రంలో గతంలో కంటే భిన్నంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం చేత ఏవైతే మనకు రావాల్సిన ఋతుపవనాలు ఉంటాయో ఆ ఋతుపవనాల్ని ఈ ఉష్ణోగ్రతలు అడ్డుగోడగా నిలబడి ఆ ఉష్ణోగ్రతలను మేఘాలను అడ్డుకోవడం వల్ల ఈ వాతావరణం ఏదైతే ఉంటుందో మనకు వర్షం నమోదయ్యే ఋతుపవనాల్ని అడ్డగోడుగా నిలవరిస్తాయి. దీనివల్ల ఋతుపవనాల తేమ శక్తిని కోల్పోయి వర్షాలు అనేటివి పడవు. ఇది మొదటి ప్రభావం. మోడర్న్ జూలియన్ అసిలియేషన్ అనేది మరో ప్రభావం. వాతావరణంలో ఇది భిన్న వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఎంతో తోడ్పడుతుంది. మోడర్న్ జూలియన్ అసిలియేషన్ అనేది ఒక మేఘాల వ్యవస్థ. ఈ మేఘాల వ్యవస్థ భారతదేశానికి అనుకూలంగా లేకపోవడం వల్ల భారతదేశంలోన సరైన వర్షాలు కురవడం లేదు. ఇది రెండో పాయింట్. దీని కారణంగా కొన్ని చోట్ల వర్షాలు పడడం వల్ల ఇప్పటికే రైతులు విత్తనాలు నాటారు. అలాగే వర్షాలు కురవకపోవడం వల్ల అవి మొలక దశలోనే ఉన్నాయి. రైతులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడి పెట్టేశారు, వర్షాలు రావడంలే, వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక చోట వర్షం పడుతుంది, మరో చోట భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈరోజు వర్షం పడితే మళ్ళీ ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజుల వరకు వర్షాలు పడిన పరిస్థితి. మరొక ముఖ్య విషయం ఏంటంటే వాతావరణ శాఖ అధికారులు రైతులకైతే శుభవార్త తెలుపుతున్నారు. జూన్ కంప్లీట్ అయింది, జూలై ప్రారంభమైంది. ఈ జూలై నెలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అనుకూలమైన వాతావరణం వల్ల సరైన వర్షాలు కురుస్తాయని రైతులు సాగుకి అలాగే తాగుకి కూడా ఉపయోగపడతాయి. రైతులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లోన చాలా ప్రాజెక్టులో కూడా నీరు ఇంకిపోయింది. తాగడం కోసమే ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు కూడా వాడుతున్నారు. ఇక సాగు పరిస్థితి అంటే దేవుడు నిరంతరం తాగు కోసమే అవసరమయ్యే నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇటు తుంగభద్ర డ్యామ్ విషయానికి వస్తే అదే పరిస్థితి. కాబట్టి ఈ సెప్టెంబర్, ఆగస్టు నెలలో కూడా అనుకూలమైన వాతావరణ మార్పులు ఏర్పడి మంచిగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా మన వీడియోలు చూస్తున్నటువంటి వ్యూవర్స్కి నేను చెప్పేది ఒకటే, ఇలాంటి పరిస్థితుల వల్ల నీటిని వృధా చేయకండి, ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు జూన్ మాసంలో సరైన వర్షాలు పడే అవకాశం ఉంది. సెప్టెంబర్, ఆగస్టులో కూడా అనుకూలమైన పవనాల వల్ల మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు.